ఓం నమో భగవతే శ్రీరమణాయ. అనుదినము రమణులతో 4వ భాగం మొదలు పెడదామండి. 14/9/45 సంవత్సరం నుంచి రమణగీతలో చెప్పినట్లు చిజ్జడ గ్రంథి విచ్ఛేదమునకు ప్రాణమును అనగా ప్రాణశక్తిని సుషుమ్నా నాడిలోనికి ప్రవేశింపచేయడమెలాగా అని రిటైర్డ్ సబ్జడ్జి అయిన శ్రీ దేశాయి గారు 3-4 రోజుల క్రితం భగవాన్ను అడిగారు. భగవాన్, నేనెవరు అన్న విచారణతో యోగి కుండలిని మేల్కొల్పి దానిని సుషుమ్నలోనికి ప్రసరింపచేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. జ్ఞాని దీనినే లక్ష్యంగా ఎంచకపోవచ్చు. అయినా యోగి, జ్ఞాని ఇద్దరూ ప్రాణశక్తిని సుషుమ్నలో చేర్చడం, అందువలన చిజ్జడ గ్రంథిని భేదించడం అన్న దానినే ఫలితంగా పొందుతారు. ఆత్మకు లేక శక్తికి మరొక పేరే కుండలిని. మనం దేహానికి మాత్రమే పరిమితమైనామని భావించడం వల్ల కుండలిని దేహం లోపల ఉన్నట్లు అనుకుంటాము. కాని అది ఆత్మ లేక ఆత్మశక్తి కన్నా వేరు కాదు కనుక అది నిజంగా దేహం వెలుపల లోపల కూడా ఉంది. దేశాయి గారు, కుండలిని శక్తిని సుషుమ్నలో చేర్చడానికి నాడులను ఏ విధంగా మదించాలి? భగవాన్ గారు, దానిని పొందడానికి యోగి ప్రాణాయామము, ముద్రలు మున్నగు మార్గాల వల్ల ప్రాణాన్ని నియమిస్తాడు. జ్ఞానికి మాత్రం విచారణ ఒక్కటే మార్గం. ఈ విచారణ మార్గం వల్ల మనస్సు ఆత్మలో విలీనమైనప్పుడు కుండలిని తనంత తానే లేస్తుంది. ఆ మరునాడు ఒకతను గాయత్రీ మంత్రంలోని ధీమహి అన్న పదముల భావమేమి అని భగవాన్ని అడిగారు. దానిని నేను సరిగా గ్రహించలేకపోతున్నాను అన్నాడు. భగవాన్ గారు, ఆ పదములకర్థం మేము ధ్యానించెదము అని, ఆత్మలో అహమును నిలపడం అన్నది సరైన భావము. ఒకరు ఇలా అడిగారు, తత్ అన్నా ఆత్మ అన్నా ఏమో ఎంత మాత్రమూ గ్రహించలేకున్నాను. ఇక అహమును ఆత్మలో ఏ విధంగా నేను నిలపగలను? దానికి భగవాన్ గారి సమాధానం, తెలియని తత్ను ఊహించడానికి నీవెందుకు శ్రమపడాలి? నీకు బాగా తెలిసిన నేను అంటే ఏమిటి, దాని పుట్టుక ఎక్కడా అని తెలుసుకోవడానికి ప్రయత్నించు, అది చాలు అన్నారు. 16/9/45 మధ్యాహ్నం ఒకతను ఆధ్యాత్మిక జీవితానికి బొత్తిగా కొత్తయైన సాధకుడు ఏం చేయాలి అని భగవాన్ని అడిగారు. అందుకు భగవాన్ గారు, నీవు ఈ ప్రశ్నను అడగడంలోనే ఏమి చెయ్యాలో నీకు తెలుసునని తెలుస్తూనే ఉన్నది. ఎందుకంటే నీవు శాంతి లేదని భావిస్తున్నావు. అందుచేత శాంతి సాధనకై ఏదో సాధన చేయాలని తపన పడుతున్నావు. నా పాదానికి నొప్పి ఉండడం వల్లే ఈ మందు నేను రాస్తున్నాను కదా. ప్రశ్న: శాంతిని పొందడానికి అనుసరించవలసిన పద్ధతులేవి? భగవాన్ గారి సమాధానం: ఒక గమ్యము, దానిని చేరడానికి ఒక దారి ఉన్నదనుకోవడమే తప్పు. ఆ లక్ష్యమైన శాంతికనే మనమెప్పుడూ ఉన్నాము. మనము శాంతి కాదు అన్న భావాన్ని తొలగించుకోవడమే ఇప్పుడు కావలసింది. ప్రశ్న: గురువు యొక్క ఉపదేశం అవసరమని అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. భగవాన్ గారు: నేనిప్పుడు చెప్పేదాన్నే ఆ గురువు చెబుతాడు. నీకు ఇంతకుముందు లేని దానిని దేనిని ఆయన నీకు తెచ్చి ఇవ్వడు. ఇంతకుముందు లేనిదైతే దానిని పొందడం ఎవరికైనా అసంభవం. ఒకవేళ అలాంటిదేదైనా జరిగినా అది ఎలా వచ్చిందో అలాగే పోతుంది. ఏది వస్తుందో అది పోయి తీరుతుంది. ఏది ఎప్పుడూ ఉన్నదో అది ఎప్పుడూ మిగిలే ఉంటుంది. నీకు ఇంతకుముందు లేని దాన్ని దేనిని నీ గురువు నీకు కొత్తగా ఇయ్యలేడు. ఆత్మానుభవము మనకు లేదనే భావనను తొలగించుకోవడమే మనం చేయవలసింది. మనమెప్పుడూ ఆత్మస్వరూపులమే. మనం దాని యథార్థాన్ని గుర్తించడం లేదు, అంతే. ధ్యానంలో తన అనుభవాలను గురించి ఆశ్రమం కాంపౌండర్ భగవానును కొన్ని ప్రశ్నలడిగాడు. అందుకు భగవాన్ గారు, ఆత్మ ఒక్కటే ఎప్పుడూ ఉన్న సత్యం. ఇతర విషయాలన్నీ ఆత్మకాంతి చేతనే గ్రహింపబడుతున్నాయి. దీనిని మరచి మనం ఎప్పుడూ దృశ్యముల మీదనే దృష్టి ఉంచుతాము. గదిలో దీపము, రంగస్థలంలోని దీపము మనుష్యులున్నా లేకున్నా, నటులు నటిస్తున్నా లేకున్నా వెలుగుతూనే ఉంటాయి. గదిని, వ్యక్తులను, నటనను మనం చూడడానికి ఉపయోగపడేది ఆ దీపమే. మనము దీపం వెలుగులో కనిపించే విషయాలపై, దృశ్యాలపై దృష్టి నుంచి ఆ దీపాన్ని ఏమాత్రం లక్ష్యపెట్టము.
విషయాలు కనిపించే జాగ్రత్త స్వప్నావస్థలయందు, ఏ విషయాలు కనిపించని సుషుప్తి యందు కూడా ఎల్లప్పుడూ చైతన్య జ్యోతి లేక ఆత్మ గదిలోని దీపం వలె శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉంది. మనం మన దృష్టిని దృశ్యములపై అంటే విషయాలపై కాక ఆ విషయాలను వెలిగించే కాంతిపై తిప్పడమే మనం చేయవలసింది అని వివరించారు. 18/9/45 కొంతమంది బెంగాలీలు వచ్చారు. అందులో ఒకని బిడ్డ ఇటీవలే మరణించింది. ఎందుకు ఇంత చిన్నతనంలోనే ఆ బిడ్డ చనిపోయింది? ఇది బిడ్డ కర్మయా లేక ఆ దుఃఖాన్ని అనుభవించాలన్న మా కర్మయా అని అతడు భగవానుని ప్రశ్నించాడు. దానికి భగవాన్ గారి సమాధానం, ఆ బిడ్డ ఈ జన్మలో అనుభవించవలసిన ప్రారబ్ధ కర్మ ముగిసింది కాబట్టి మరణించింది. అందుకని అది ఆ బిడ్డ కర్మ అనవచ్చు. నీకు సంబంధించినంతవరకు ఈ విషయమై దుఃఖించడమో లేదా దానిచే బాధింపబడకుండా ఆ జీవి ఎన్నడూ నాది కాదు, ఎప్పుడూ భగవంతునిదే, అతడే ఇచ్చాడు తీసుకున్నాడు అన్న నిశ్చల భావంతో నిలపడం నీ చేతుల్లో ఉంది. ఈ సందర్భంగానే పుణ్యపావన్లు కథను ఉదహరించేందుకు భగవాన్ ఆంగ్లంలోని యోగ వాసిష్టమును తీసుకున్నారు. చిత్రంగా తామనుకున్న కథ ఉన్న పేజీనే భగవాన్ తెరవడం జరిగింది. ఆ పుస్తకం నుంచి కొంత భాగాన్ని భగవాన్ నన్ను చదవమన్నారు. అందులో పావనునికి వాని సోదరుడు తల్లిదండ్రుల మరణానికై అంతగా దుఃఖించకూడదు. గతంలో ఎన్నో జన్మలు గడిపావు, ప్రతి జన్మలో ఎందరో బంధువులుండినారు, వారందరి కొరకు ఇప్పుడు నీవే విధంగా దుఃఖించడం లేదో అదే విధంగా తల్లిదండ్రుల కొరకు దుఃఖించడం అనవసరం అని తెలియజెప్పాడు. ఒకరు భగవాన్ని అడిగారు, ఒక వ్యక్తి చిన్నతనంలోనే మరణించడం, మరొకరు చిరకాలం జీవించడం జరుగుతూనే ఉంది కదా, వీరిద్దరిలో ఎవరెక్కువ పాపం చేసిన వారు? భగవాన్ గారు, నేను చెప్పలేను. అప్పుడు నేనతనితో అన్నాను, నీవిచ్చిన వివరాలు ఆ ఇరువురిలో ఎవరు ఎక్కువ పాపియో నిర్ణయింపజాలవు. వ్యక్తి, ఒకరు ఎక్కువ కాలం జీవిస్తే మోక్షాన్ని చేరడం కొరకు ప్రయత్నించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. భగవాన్ గారు, ఎక్కువ కాలం బ్రతికి ప్రయత్నించే వ్యక్తి కన్నా చిన్నతనంలో మరణించి పునర్జన్మలో మోక్షానికి అనుకూలమైన అవకాశాలు ఎక్కువగా ఉండి అందుకోసం చక్కగా యత్నింపవచ్చునేమో కదా. మరొకరు, కర్మలను త్యాగం చేయవలని చెప్పడానికి అర్థం వీలైనంత వరకు కర్మలను తగ్గించుకోవాలనేనా? భగవాన్ గారు, కర్మలను వదలమనడంలోని అర్థం కర్తవు నీవనుకోకుండా కర్మల మీద, కర్మఫలం మీద మోహాన్ని వదలమని. ఏ కర్మలను అనుభవించడం కోసం ఈ దేహం లభించిందో వాటిని అనుభవించి తీరాలి. వాటిని వదిలివేయడం అన్నది వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాల మీద ఏమాత్రం ఆధారపడదు. 27/9/45 స్కందాశ్రమం బాగుచేయడం ఒక వారంగా జరుగుతున్నది. భగవాన్కు ఉన్నట్లుండి స్కందాశ్రమం చూడాలని తోచిందిలా ఉంది. మధ్యాహ్న భోజనం తర్వాత సాధారణంగా అలా తిరిగి రావడం భగవాన్కు అలవాటు. అలాగే పరిచారకుడు రంగస్వామి అనుసరించగా భగవాన్ ఎవరికీ చెప్పకుండా స్కందాశ్రమం దారి పట్టారు. మధ్యాహ్నం 3:30 తర్వాత ఈ సంగతి అందరికీ తెలిసి భక్తులందరూ స్కందాశ్రమం వెళ్లారు. ఆశ్రమం క్రిందుగా ఊరు, గుడి కనిపించేలాగా ఉన్న అరుగు మీద భగవాన్ కూర్చుని ఉన్నారు. ఎంతో ఉత్సాహంగా భగవాన్ తాము రమణాశ్రమానికి రాకముందు ఇక్కడ ఉన్న సమయంలో జరిగిన ఎన్నెన్నో సంఘటనలను గురించి చెప్తూ ఉన్నారు. అక్కడే ఉండి రాత్రి గడపాలని కూడా భగవాన్కు అనిపించింది. కాని అక్కడ కూడిన భక్తులందరూ భగవాన్ కదిలితే గాని తాము కదిలిలా కనపడలేదు. అందుచేత భగవాన్ సుమారు 5:30 లేచి ఆశ్రమంలోని వివిధ స్థలాలను మాకు చూపుతూ తాము సాధారణంగా ఎక్కడ పడుకునేవారో కూర్చునేవారో, అమ్మ ఎక్కడ పడుకునేదో కూర్చునేదో, వారెక్కడ వంట చేసేవారో, పాత నీటి కుళాయి ఎక్కడ ఉండేదో మొదలైనవన్నీ చెబుతూ మెట్లు దిగసాగారు. దారిలో భగవాన్ విరూపాక్ష గుహ చూసి అక్కడ తాము గడిపిన జీవితాన్ని గురించి మాకు వివరించారు. అక్కడ మాడత్తు పిళ్ళయార్ మాడం అన్న స్థలాన్ని కూడా చూపారు. గుహకు ముందున్న వరండా గోడలో తూర్పుముఖంగా చిన్న కిటికీలో ఈ పిళ్ళయార్ ఉన్నాడు. ఈ మాడత్తు పిళ్ళయార్ను అనగా గూటిలోని గణేశుణ్ణి స్తుతిస్తూ 2 పద్యాలు ఉన్నాయి. ఒకటి ఈశ్వరస్వామి వ్రాసింది, రెండవది భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు రాసింది.
కొంతకాలంగా విరూపాక్ష గుహలో ఉంటున్న ఒక సన్యాసి దగ్గరలోనున్న బావి నుండి నీళ్లు తెచ్చి భగవాన్కు ఇవ్వగా భగవాన్ సంతోషంగా తాగి గుహను వదిలి దిగసాగారు. గుహ నమ శివాయ గుహ దగ్గర ఉన్న విప్ప చెట్టు కింద భగవాన్తో పాటు అందరం కూర్చున్నాం. బెంగళూరు నుంచి వచ్చిన శటగోపం నాయుడు బొరుగులు వేరుశనగలు తెచ్చారు. ఆ ఉపహారాన్ని మేమందరం ఆనందంగా ఆరగించాము. అప్పటికి చీకటి పడుతున్నందువల్ల గుహ నమ శివాయ గుహ మీదుగా కొండదారిని దాటి రహదారి మీదుగా ఆశ్రమానికి 8:30 చేరుకున్నాము. భగవాన్ ఎడమకాలి బొటనవ్రేలు ఎముక 26/8/45 నాడు తొలగి ఆ కాలు ఇంకా బాధిస్తున్నా వారి ఈ విధంగా నడవడం నిజంగా అద్భుతమే. భగవాన్ స్కందాశ్రమం వదిలి రమణాశ్రమంలో స్థిరపడ్డ తర్వాత మొదటి 1-2 ఏళ్లలో 2-3 సార్లు మాత్రం అక్కడకు వెళ్లారు. అంతే. తర్వాత 22 సంవత్సరాలు భగవాన్ అక్కడికి వెళ్లనేలేదు. భగవాన్ స్కందాశ్రమం నుంచి రమణాశ్రమం చేరే వరకు అక్కడక్కడ చాలాసార్లు ఆగుతూ ఎంతో ఉత్సాహంగా దారిలో కొన్ని చెట్లు లేకపోవడాన్ని గురించి, విరూపాక్ష గుహలో కొన్ని చీలికలు ఏర్పడడాన్ని గురించి, జటాస్వామి తనపై రాళ్లు దొర్లించిన ప్రదేశాన్ని గురించి, అనగా తమాషా కోసం జటాస్వామి అలా చేశారని భగవాన్ అంటారు. ఒక రాత్రి పెద్ద తుఫాను వచ్చి రాతి బండ్లను దొర్లించగా భగవానుకు పరిచారకులకు సౌకర్యంగా ఒక నీటి ఊట ఏర్పడడం గురించి చెబుతూ వచ్చారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. అనుదినము రమణులతో 4వ భాగం ఇంతటితో ముగిద్దామండి. వచ్చే అధ్యాయంలో 6-10-45 నుండి జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకుందాం. శ్రీ దేవరాజ ముదలియార్ గారి మాటలలో. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి. దీంతో నేను ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.